Hi Sam, Hi Ruth. how are you? Yeah, doing good. I was just remembering చిన్నగా ఉన్నప్పుడు Sam, ఎప్పుడన్నా ఒక వాటర్ మిలన్ తింటుంటే సీడ్నింగ్ వేసాను అనుకో, పెద్దోళ్ళు భయపెట్టిస్తుండే నీ లోపల చెట్టు పెరుగుతుంది అరే నిజంగా చెట్టు పెరిగితే ఎట్లా అని అనుకునే. కానీ బట్ ఈవెన్చువల్లీ పెద్దగా అయిన తర్వాత రియలైజ్ దట్స్ జస్ట్ జోక్ అండ్ ఇట్స్ నాట్ ట్రూ. అట్లనే సమ్ వెహికల్లో ట్రావెల్ చేసుకుంటూ వెళ్తుంటే ఇఫ్ యూ సీ యూనో మూన్ మనల్ని ఫాలో అవుతున్నట్టు చేజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అరే ఎక్కడికి వెళ్తే అక్కడికి మూన్ నాతో పాటు వస్తుంది అని అంటే దెన్ ఆఫ్టర్ దట్ ఐ గ్రూ అప్ దెన్ వి రియలైజ్ దట్ అరే అది ట్రూ కాదు, మనం పోతున్నాం కానీ అది ఇట్స్ నాట్ కమింగ్ ఆఫ్టర్ అస్ అని తెలుసు. అంటే వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ when we are ignorant of something, we believe it is true. But when we really know the truth, then our thinking changes automatically. So అంటే మన థాట్స్ అంత ఇంపార్టెంట్ అంటే మన థాట్స్ మన జీవితాన్ని మార్చేస్తాయా? నిజం, exactly. They will change. Our thoughts are very important, and thoughts will definitely change the way how we behave and how we live. Yes, Sam. Hello everybody, welcome to another episode of Bible Eyes, Seeing life through scripture. జీవితం వాక్యం వెలుగులో. Sam, did you know the average human generates thoughts between 50,000 to 70,000 per day? 50 to 70,000 పర్ డే. ఒక రోజులో అన్ని ఆలోచనలు వస్తాయి మన లోపల. అండ్ అందులో మళ్ళీ 80% నెగటివ్ థాట్స్ ఉంటాయి. ఇంకా 95% ఆఫ్ థాట్స్ అయితే దే ఆర్ రిపిటేటివ్. అంటే ప్రతిరోజు మనం ఆలోచించే వాటిని బట్టి, ఓకే నిన్న నేను ఆలోచించిన దాన్ని బట్టి ఈ రోజు, మళ్ళీ ఈ రోజు పొద్దున్న ఆలోచించిన దాన్ని బట్టి సాయంత్రం, అట్లా కాన్స్టెంట్లీ నువ్వేం చేస్తున్నావు, నేనేం చేయట్లేదు, నేను ఖాళీగానే ఉన్నా అని మనం చాలా సార్లు అంటాం. కానీ బట్ ఖాళీగా ఉన్నప్పుడు కూడా మన మైండ్ అయితే ఖాళీగా ఉండదు కదా, కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ సంథింగ్. ఎగ్జాక్ట్లీ, అందుకే డాక్టర్స్ కూడా ఫస్ట్ మీ హెల్త్ సెట్ అవ్వాలంటే ఎక్కువ ఆలోచించకండి అని స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఆలోచన అనేది అంత ఇంపార్టెంట్. సంథింగ్ దట్ వీ నీడ్ టు రిమెంబర్ టుడే ఇస్ వీ నీడ్ టు థింక్ అబౌట్ అవర్ థింకింగ్. మనం ఆలోచించే విధానం గురించి ఆలోచించకపోతే చాలా పెద్ద ప్రమాదంలో మనం పడే అవకాశం ఉంది. ఓకే యా, సో మనం మాట్లాడుకుంటున్నట్టు మన బ్రెయిన్ కూడా ఎన్నో విషయాల్లో మల్టీ టాస్కింగ్ చేస్తుంది, మనకంత ఎబిలిటీ ఉంది అనుకుంటాం. కానీ బట్ నిజంకి చెప్పాలంటే అది మల్టీ టాస్కింగ్, అది వచ్చేసి క్విక్లీ థింకింగ్, అది ఆలోచించి ఇది ఆలోచించి ఇది ఆలోచించి. సో ప్రతిరోజు మనం ఎన్ని థాట్స్ తోటి మనం జీవిస్తూ ఉంటాం. సో సామ్, ఇఫ్ థింకింగ్ ఈస్ సో క్రూషియల్ ఫర్ మీ టు లివ్, హౌ షుడ్ ఐ థింక్ రైట్లీ? ఓకే రూత్, మనం థాట్స్ గురించి ఈ ఎగ్జాంపుల్ ఆలోచన చేద్దాం. ఒక క్లే వాటర్ కాకుండా మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నన్ను షేప్ చేయని అడిగినప్పుడు దట్ పర్సన్ పంచెస్ ద క్లే, గుద్దుతాడు. తర్వాత మళ్ళీ క్లే ఇంకో పర్సన్ దగ్గరికి వెళ్ళి నన్ను షేప్ చేయి అని అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఇంకోలాగా అంటే హీ స్క్వీజెస్ ద క్లే. మళ్ళీ ఆ క్లే ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇంకోలాగా నన్ను షేప్ చేయి అంటే దట్ ఫెలో విల్ పోక్ ద క్లే. సో అట్లా మొత్తానికి క్లే గోస్ టు డిఫరెంట్ పీపుల్. ఫైనల్లీ అది డ్రై అవ్వడానికి వదిలేస్తారు. అప్పుడు ఆ డ్రై అయిపోయిన తర్వాత క్లే వెళ్ళి మిర్రర్ లో దాని ఫేస్ అది చూసుకున్నప్పుడు ఏం నేను ఎందుకు ఇట్లా అయిపోయినా అని అనుకుంటా ఉంటాను. సో వాట్ డు వి అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ అంటే వై ఈస్ ద క్లే ఇన్ దట్ షేప్ అంటే బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ దట్ షేప్ దట్ క్లే. సో ఆ షేప్ అయింది కాబట్టి ఈ రోజు ఆ పొజిషన్ లోకి వచ్చింది. ఇఫ్ ఇట్ వాజ్ ఇన్ ద పాటర్స్ హ్యాండ్ దెన్ దట్ క్లే వుడ్ హావ్ బీన్ షేప్డ్ in the shape of a pot or whatever the potter must have desired. సో ఆ క్లే జస్ట్ రాండమ్ గా చాలా హ్యాండ్స్ లోకి వెళ్ళింది కాబట్టి ఏ హ్యాండ్ ఎట్లా అయితే ఆ టైప్ ఆఫ్ షేప్ ని అది తీసుకుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ రోజు మనం గుర్తించాల్సిందంటే our thoughts are just like the clay. సో థాట్స్ కంటిన్యూస్ గా షేప్ అవుతా ఉంటాయి. సో షేప్ అవడం బట్టి మనం ఏమవుతుంది, మన బిహేవియర్ లో అది రిఫ్లెక్ట్ అవుతా ఉంటుంది. బట్ వి డోంట్ థింక్ అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. సోషల్ మీడియా గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు చాలా విధాలుగా ఇట్స్ ఇంపాక్టింగ్ అవర్ లైఫ్. మనం అనుకోవట్లేదు కానీ వి కంపేర్ అవర్ సెల్స్ విత్ అదర్స్. అది చూపించే తీరులో వి ఆర్ ట్రైయింగ్ టు బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇట్. సో ఇండైరెక్ట్ గా మన మైండ్ అనేది is being shaped. Social media itself is not wrong. This is being streamed through a social media platform. Kani the content that we take in is shaping our mindset. Sam, ante for example itla anocha basic social media lo if you know my friends are posting some things online, so avi chusinapudu I'll have comparison, are nenu kuda itla cheyali, and then I'll copy it, and then if everybody is getting to see me then I'm craving for popularity. So వాళ్ళు ఇట్లా చేస్తున్నారో నేను కూడా అట్లా చేయాలి, and then ఏదైనా కొత్త ట్రెండ్ వస్తే అది నేను ఫాలో అవ్వాలి. If everybody is doing it then I want to do it. అంటే because అంతేనా సార్? దట్స్ ద మైండ్ ఆఫ్ కంపారిజన్. అనుమానమే లేదు. అంటే ఇప్పుడు ఇట్లా అంటే అసలు పోస్ట్ చేయడం తప్ప అంటే లేదు, యూ కెన్ పోస్ట్, కానీ పోస్ట్ ని పర్సీవ్ చేసే విధానం అనేది మారాలి. యూ డోంట్ హ్యావ్ టు డిజైర్ సంథింగ్ బికాస్ ది అదర్ పర్సన్ హ్యాస్ ఇట్.
యూ డిజైర్ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. నీకు ఏదైనా కావాలంటే నువ్వు డిజైర్ చేయి, కానీ ఆడుకుంది ఇంకోడుకు ఉందని చెప్పి నువ్వు తెచ్చుకోవడం అనేది ఇట్స్ నాట్ రైట్. అంటే కంటెంట్మెంట్ అనేది లేకుండా because the other person has I want it అంటే that is wrong. ఎందుకు అది డెవలప్ అవుతుంది? ఎందుకంటే మన థింకింగ్ సరిగ్గా లేదు. సో నాట్ ఎక్స్క్లూజివ్లీ దీన్ని ఐసోలేట్ చేయట్లేదు, కానీ ఇట్లా వాల్యూస్ ఒక లైన్ తీసుకొని ఇది ట్రూత్ అని చెప్తే అది ఒక రోజు ట్రూత్ అయిపోతుంది. అంటే అట్లా మైండ్స్ అనేవి షేప్ అయిపోతా ఉన్నాయి, వాల్యూస్ అనేవి టోటలీ మారిపోతున్నాయి. ఇమ్మొరాలిటీని తీసుకొని వచ్చి ఈ రోజు దిస్ ఇస్ కామన్, మన డిజైర్స్ ని ఫాలో అవ్వడం, లవ్ అనేది కాంప్లికేటెడ్, అది షేప్స్ ఫార్మ్స్ మారుతుంది అని కాన్స్టెంట్ గా మనం వీఆర్ బీయింగ్ ఫెడ్ బై ద వరల్డ్. వాట్స్ హ్యాపెనింగ్ హియర్ అంటే we being shaped by the values of the world. Yes Sam, that is so true. And అట్లా ఇంకా మనం లోతుగా ఆలోచన చేస్తే you are important, you have to follow your heart's desires, individualism గానీ హ్యూమనిస్టిక్ మైండ్ సెట్. ఇప్పుడు యాక్చువల్లీ చాలా యూనివర్సిటీస్ లో మనం ఈ కోడ్ చూస్తాం ఏంటంటే ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్. అంటే నేను ఎందుకు ఎగ్జిస్టెన్స్ లో ఉన్నట్టు నేను ఆలోచన చేస్తున్నా కాబట్టి. అంటే ఇక్కడ వన్ థింగ్ దట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్, ఇది అంతే ఎందుకు మాట్లాడుతున్నాము ఇప్పుడు అంటే బికాస్ బైబిల్ చెప్తుంది డు నాట్ బి కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్. ద వరల్డ్ ఇస్ ట్రైంగ్ టు కన్ఫర్మ్ అస్ ఇన్ టు ఇట్స్ ఇమేజ్. దాని రూపంలోకి మనల్ని తీర్చిదిద్దాలని, అట్లే కనిపించాలా, వరల్డ్ లాగా కనిపించాలా, వరల్డ్ లాగా తయారవ్వాలా, వరల్డ్ లాగానే మనం ఉండాలని పొద్దున్న లేచినప్పటి నుంచి మనకు ఆ ఇన్పుట్ అనేది వస్తుంది. ఆ థింకింగ్ ని సరిగ్గా మనం అనలైజ్ చేయకుండా ఆ ఆలోచనల ద్వారా మనం ఇంపాక్ట్ అయ్యి మనం అదే విధంగా ఆలోచన చేస్తే మన క్రిస్టియన్ బిహేవియర్ గానీ మన బిహేవియర్ గానీ అలానే ఉంటుంది. ఒక వర్స్ మనం చదువుదాము. 2 Corinthians chapter 10 verse 1-3 లో పాల్ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే పాల్ ఆయన అపోజిల్షిప్ ని డిఫెండ్ చేసుకుంటా, ఫాల్స్ టీచర్స్, ఫాల్స్ ఫిలాసఫీస్, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటా థాట్స్ గురించి ఒక మాట అంటాడు. అంటే ద ఇమీడియట్ కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజెస్ ఏంటంటే థాట్స్ తో మనం ఎట్లా డీల్ చేయాలనేది ఉంది, కానీ దాని నుంచి మనం ప్రిన్సిపల్స్ తీసుకోవచ్చు. ఇక్కడ verse 3 లో ఏమంటాడంటే ఫర్ దో వీ వాక్ ఇన్ ద ఫ్లెష్ వీ డు నాట్ వార్ ఆఫ్టర్ ద ఫ్లెష్. For the weapons of our warfare are not carnal, but mighty through God, the pulling down of strongholds, casting down imaginations, and every high thing that exalteth itself against the knowledge of God, and bringing into captivity every thought to the obedience of Christ. So ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏంటంటే థాట్స్ ని క్యాప్టివ్ గా తీసుకోవడం గురించి మాట్లాడుతున్నాడు. సో దేనికి వ్యతిరేకంగా అంటే దేవుని సువార్తకు వ్యతిరేకమైన ఆలోచనలు అంటే ఇక్కడ వాడిన మాటల ప్రకారం హ్యూమన్ ఫిలాసఫీస్. మానవులు చాలా ఫిలాసఫీస్ ఉంటాయి ఈ రోజు, అదే కదా సోషల్ మీడియా ప్రమోట్ చేసేది, విచ్ ఆర్ అగేన్స్ట్ గాడ్స్ ట్రూత్. అండ్ చాలా హైలీ ఎగ్జాల్టెడ్ విజ్డమ్ లాగా ఫిలాసఫీస్ ఉంటాయి. ఈ ఫిలాసఫీస్ పేరుకి నాలెడ్జ్ అని చెప్తారు, కానీ దే ఆర్ అగేన్స్ట్ ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్. గాస్పెల్ కి వ్యతిరేకంగా ఉన్న ఆలోచనలు, యేసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా ఉన్న బోధలు. సో వీటన్నిటిని మనం ఎట్లా పోరాడాలి అంటే మనం ఫిజికల్ గా ఏం పోరాడని అవసరం లేదు, కానీ ఈ థాట్స్ ని క్యాప్టివ్ గా తీసుకోవాలి అన్నమాట. ఇక్కడ ఈ పిక్చర్ ని మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలంటే పాల్ ఏమంటే ఒక సోల్జర్ ఉన్నాడు. సోల్జర్ వెళ్ళి ఒక పెద్ద టవర్ ఉంది అనమాట, పెద్ద టవర్, ఎనిమీ టవర్. ఆ సోల్జర్ వెళ్ళి ఆ ఎనిమీ టవర్ ని ఓవర్కమ్ చేసి అక్కడ ఉన్న సోల్జర్స్ అందరిని డిఫీట్ చేసి, కాంకర్ చేసి, ఓవర్ పవర్ చేసి, క్యాప్చర్ చేసి ఐ హావ్ వన్ ద బ్యాటిల్ అని డిక్లేర్ చేస్తాడు. ఎవరి కోసం? కింగ్ కోసం. కింగ్ నేను ఇది క్యాప్చర్ చేసినాను అని. సో దట్స్ లైక్ పిక్చర్ దట్ పాల్ పెయింట్స్ హియర్. సో మనం కూడా గుర్తు తెచ్చుకోవాలి ఏంటంటే ఎనీ థాట్ షుడ్ బి టేకెన్ క్యాప్టివ్. అంటే we need to fight. ఎక్కడ? ఒకవేళ మనం ఫ్లెష్ లో ఉన్నా మనం వార్ చేసేది స్పిరిచువల్ గా, సేటన్ వచ్చి ఫిజికల్ గా దాడి చేయడం అనేది తర్వాత సంగతి, కానీ battle అనేది it's happening in our thoughts. Okay, so the battle is inside our mind. Exactly. So we need to fight our own thoughts. Exactly. Which are being shaped by the world. Exactly. And bring it to obedience to God. Exactly. And అదే ఇక్కడ చెప్తున్నాడంటే బయట థాట్స్, బయట ఐడియాలజీస్ ఉన్నాయి, ఇవి మనకి స్పెసిఫిక్ గా నాది ఐడియాలజీ అని ఎవరు చెప్పరు. సోషల్ మీడియాలో అండ్ ఆల్సో ది అదర్ ప్లాట్ఫామ్స్ లో, మన కల్చర్ లో, మన ఫ్రెండ్స్ మధ్య వాళ్ళ పర్స్పెక్టివ్స్ మనల్ని షేప్ చేయకుండా చూడాలి. ఇది చాలా ఇంపార్టెంట్ సామ్, ఎందుకంటే ఇది కాన్స్టెంట్ గా మనకి మనం ఎగ్జామిన్ చేసుకుని దేవుని సహాయం అడిగితేనే we will be able to differentiate. 100%. Otherwise it's so easy for me to what is wrong in it. Correct. I'm just saying yes to you because you're my friend. Yes. But what about it అనేది నేను ఆలోచించాను. అందుకే మనం యంగ్స్టర్స్ గా ఏదైనా మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏరియా ఏదైనా ఉందంటే దట్స్ థింకింగ్ అబౌట్ అవర్ థింకింగ్. నా ఆలోచన ఎట్లుంది అని ఆలోచిస్తలే మనం. ఈరోజు కొన్నిసార్లు ఏమైపోతుంది అంటే మన బిహేవియర్ గురించి కొన్నిసార్లు వరి అవుతాం. ఎందుకు నేను ఇట్లా జీవిస్తున్నా, సరే నేను ఈ బిహేవియరల్ చేంజ్, ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే, ఈ హ్యాబిట్ మార్చుకుంటే అయిపోతుంది అని అంటే మనం ఎక్కడున్నామంటే సర్ఫేస్ లెవెల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నాం కానీ రూట్స్ దగ్గరికి వెళ్ళట్లేదు. రూట్ ఏంటంటే మన పర్స్పెక్టివ్, రూట్ ఏంటంటే మన ఐడియాలజీ, రూట్ ఇంకా విధంగా గట్టిగా మాట్లాడితే మన వరల్డ్ వ్యూ. నీ వరల్డ్ వ్యూ సరిగ్గా నీకు లేదు, నువ్వు ఆలోచించే విధానం సరిగ్గా షేప్ చేయబడలేదు. సో ఆబ్వియస్ గా మన లైఫ్ స్టైల్ అనేది అదే విధంగా. వీ డి నాట్ రియలైజ్ దట్ అవర్ థాట్స్ ఆర్ ఇన్హెరెంట్లీ రాంగ్
అండ్ సిన్ఫుల్ అని గుర్తించాం. మనం ఏమనుకుంటాం అంటే మన థాట్స్ అన్ని కూడా మంచివే, మన ఆలోచనలు మంచిగా అనిపిస్తుంది కదా, నాకు ఎందుకు ఇట్లా అనిపిస్తుంది, నాకు చేయాలనిపిస్తుంది. సో వీఆర్ లెడ్ బై అవర్ ఓన్ థింకింగ్. బట్ మనం ఫాల్టీ థింకింగ్ కలుగున్నాం. ఆల్రెడీ ప్రాబ్లం ఉంది మనలో, అదే ఏంటంటే పాపం. సో పాపయుక్తమైన జీవితం కలిగిన మనము సంపూర్ణమైన సత్యమైన ఆలోచనలు కలుగున్నాం. కానీ ఒకవేళ ఇప్పుడు నేను అన్నాను అనుకో సామ్, ఆల్రెడీ నేను రక్షింపబడిన విశ్వాసనే కదా, ఇంకా అయినా కూడా నా థాట్స్ ఎందుకు ఫాల్టీగా ఉంటాయి? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఒకవేళ నువ్వు దేవుడు అయితే నీకు సో దట్స్ వై ఈవెన్ దో యూర్ బిలీవర్, ప్రతిరోజు కూడా మనం రెన్యూ చేసుకోవాలి మన మైండ్ ని. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే దిస్ ఇస్ ద ప్రాబ్లం. మన థింకింగ్ అనేది సంథింగ్ దట్ వీ నీడ్ టు థింక్ అబౌట్. లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్. నా జీవితం గురించి నేను ఆలోచన చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూత్, నేను క్రిస్టియన్ యాక్టివిటీలో బిజీగా ఉండి నేను చేసేస్తా ఉంటా, కానీ యూ నెవర్ థింక్ అబౌట్ ద యాక్టివిటీ దట్ యూఆర్ డూయింగ్. చాలా సార్లు వర్షిప్ లీడర్స్ గా నేను చాలా మందితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు 2 విధాలుగా వాళ్ళు టెస్టిఫై చేసినారు. ఏంటంటే అన్న మేము చాలా సార్లు పాటలు పాడినాము, టాలెంట్ కోసం పాడినాము, చాలా విధాలుగా ప్రాక్టీస్ చేసి వి పర్ఫార్మ్, కానీ వీ నెవర్ రియలీ వర్షిప్ ద లార్డ్ అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాతో. ఎందుకు అంటే దే నెవర్ రియలీ థాట్ అబౌట్ వాట్ దే వర్ డూయింగ్. పాట పాడుతున్నాం, మంచిగా పాడుతున్నాం, స్కిల్ఫుల్ గా పాడుతున్నాం, ఏం పాడుతున్నాం, ఎందుకు పాడుతున్నావు, ఏ హృదయంతో పాడుతున్నావు, ఎట్లా దేవుణ్ణి అప్రోచ్ అవుతున్నావు, అసలు నువ్వు చేసేది ఏంటి అని రియలైజ్ అయినప్పుడు అప్పుడు పాట వేరే రీతిగా దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఆలోచన మార్చుకున్నారు, ఆరాధించే విధానం మారింది. సో ఇన్ ఎవ్రీథింగ్, ఇప్పుడు వచ్చి నేను చర్చ్కి వచ్చి చాలా పని నేను చేయవచ్చు, కానీ నా ఐడియాలజీ సరిగ్గా లేకుండా, ఐడియాలజీ అంటే మనం అనేది కొత్త ఐడియాలజీ మనం ఏదో బిల్డ్ చేసుకోవడం గురించి కాదు, దాని గురించి చూద్దాం. కానీ ఈ సోషల్ మీడియా ద్వారా లేకపోతే మరొక ద్వారా మన షేప్ అయితే లైక్ ఎనీథింగ్, నాట్ జస్ట్ సోషల్ మీడియా, లైక్ మన పాత ట్రెడిషన్స్ ని ప్రకారం గానీ, లేకపోతే రిచువలిస్టిక్ గా చేసే విషయాలే గానీ, లేకపోతే ఎవరో ఎవరినైనా చూసి ఫాలో అవుతున్న ఎగ్జాంపుల్ గానీ. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అంటే నాట్ జస్ట్ సోషల్ మీడియా బట్ ఆల్ దీస్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో. సో అట్లా షేప్ అవుతే అంటే యూ డోంట్ రియలీ గెట్ ద పాయింట్. రూత్ ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ కర్రీ చేసుకున్నావు, నాకు ఉట్టి నేను గ్రేవీ వేయండి, నేను ఉట్టి చికెన్ పీసెస్ తినా అంటే యూఆర్ మిస్సింగ్ హోల్ పాయింట్. నీకు గ్రేవీ కావాలంటే వేరేదేమన్నా చేసుకో. చికెన్ కర్రీలో చికెన్ తీసేసి గ్రేవీ తింటే వేస్ట్. ఎందుకంటే చికెన్ ఇస్ ద మీట్, అంటే చికెన్ ఇస్ సంథింగ్ దట్ ఇస్ సెంటర్ టు ద డిష్. అట్లా మనము చేసే దాని గురించి ఆలోచన చేయకపోతే ఏం చేస్తున్నాం అంటే అంతా చుట్టూ చేస్తుంటాం, కానీ మన ఆలోచన విధానం గురించి ఆలోచన. సో క్రిస్టియన్ యూత్ గా ఈరోజు మనం మేల్కొని ఐ షుడ్ థింక్, నేను ఏం చేస్తున్నాను దాని గురించి నేను ఆలోచన చెయ్యాలి అనే తీరుకి మనం రావాల్సిన అవసరం ఉంది. అండ్ అక్కడ బ్యాటిల్ ఫీల్డ్ అనేది జరుగుతుంది, నాకు తెలియకుండా వరల్డ్ నా మైండ్ ని షేప్ చేస్తుంది. బ్యాటిల్ అనేది ఒకటి ఉంది. ఇఫ్ యూ వాంట్ టు హియర్ అ సాంగ్ ఆన్ ద మైండ్, there's a song, right, Ruth? There's a battle between good and evil. And it says life's a fight of wrong and right, and it's tearing me apart. Correct. But what the cross has done, the world will try to battle for my heart, but the war has already won. Yeah, so the world is battling for a heart and for a mind. Yeah. So atla manam realize we need to wake up endante ammo I am under attack. Attack ante constant attack from the enemy. So everybody, no matter whoever it is, whether it's a servant of God, whether it's a pastor, whether it's a worship leader, whether it's Sunday school teacher, everana kuda manam ever under constant attack. Etla ante attack on the mind. So ee vishayam manam gurtinchali. Yeah, so mana alochana గురించి చాలా ఆలోచించాలని ఈరోజు అర్థమవుతుంది సామ్. సో ద హార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అర్థమైంది సామ్. కరెక్ట్. నౌ గివ్ us a solution. How do we take our thoughts captive? Exactly. How do we take our thoughts captive అంటే ప్రైమరీగా the final solution and the ultimate solution is the gospel of Jesus. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరు, ఆయన ఎటువంటి వాడు, ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి, ఆయన ఏం చేశాడు, నాకు ఆయన ఎందుకు అవసరం, ఆయన లేకపోతే నా జీవితం ఏ విధంగా ఉంటుంది, ఇవి నేను గ్రహించినప్పుడు అక్కడ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే మన మైండ్ రెన్యూ అవ్వడం అక్కడ స్టార్ట్ అవుతుంది. మన మైండ్ మార్పు అనేది సువార్త దగ్గర ప్రారంభించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ న్యూటన్ ఉన్నాడు, ఆయన స్లేవ్ ట్రేడ్ చేసేవాడు, అంటే స్లేవ్స్ ని తీసుకెళ్లి అమ్మడం అలా సప్లై చేసేవాడు. బట్ ఎప్పుడైతే ఆయన లైఫ్ జీసస్ మెసేజ్ ద్వారా టచ్ అయిందో, వాళ్ళ మదర్ నేర్పించిన పాటల ద్వారా, వెన్ హీ ఫౌండ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ when he was about to die, ఆయనకు అర్థమైపోయింది ఐఎమ్ అ రెచిడ్ సిన్నర్, నేను భయంకరమైన పాపిని, అండ్ అమేజింగ్ గ్రేస్, దేవుని కృప అమేజింగ్ ఉంది, నన్ను రక్షించింది అని గుర్తించిన. భయంకరమైన పాపి కోసం యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణించి తిరిగి లేచున్నాడు, ఆయన నన్ను రక్షించి ఉన్నాడు, ఆయన నా జీవితం ఆయనదని ఆయన గుర్తించిన వెంటనే ఆయన నమ్మినాడు కాబట్టి ఆయన జీవితం అంతా మార్పు చెందింది. అలానే మనం కూడా పూర్తిగా మన మైండ్ మారాలి అంటే వీ షుడ్
come to the gospel of Jesus. So our beliefs change our behavior అన్నట్టు when he believed in Jesus, exactly, అంటే that is the beginning. yeah, ఆయన థింకింగ్ మారింది, ఆయన exactly, క్రీస్తు బిడ్డగా మారినాడు. exactly, సో ఎవ్రీథింగ్ హీస్ డూయింగ్ ఇన్ లైఫ్ నౌ హీస్ థింకింగ్ అబౌట్ ఇట్. correct, అరే వై am I డూయింగ్ స్లేవ్ ట్రేడ్? yes, అప్పుడే స్లేవ్ ట్రేడ్ చేసిన మనిషి అప్పుడే మళ్ళీ అబాలిష్ చేయండి అని ప్రొటెస్ట్ చేసిన వ్యక్తిగా మారినాడు. yes, exactly, that is clear. so true. ఎందుకంటే God will give us a new heart కదా. We will be new. You are no longer an old creation. You will be a new creation. కాబట్టి మనం లోకంని చూసే విధానమే మారిపోతుంది. సో ఖచ్చితంగా ఫస్ట్ ఎన్కౌంటర్ ఏంటంటే యూ నీడ్ టు నో జీసస్. దట్స్ ద ఫస్ట్ థింగ్. కానీ ఇప్పుడు నేను యేసు ప్రభుని తెలుసుకున్నా, ఇంకా నాకు రెన్యూయింగ్ ఆఫ్ ద మైండ్ అవసరం లేదా అంటే నో, వీ నీడ్ రెన్యూవల్ ఆన్ ద డే టు డే బేసిస్. సో ఫస్ట్ మనము 2 కొరింథియన్స్ లో ఉన్నట్టు ఎవరైతే క్రీస్తునందు నెడల నూతన సృష్టి కాగానే ఇంక అక్కడతో కాదు, మళ్ళీ అగైన్ బిలవ్డ్ బ్రెదరెన్ బి ట్రాన్స్ఫార్మ్ బై ద రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. అక్కడికే రావాలి. అంటే దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామిన్ చేయాలి నా వే ఆఫ్ థింకింగ్. ఇది ఏంటి, థాట్ ఏంటి. నేను ఏదో ఇప్పుడు లోకం గురించి అన్నా, మనుషుల గురించి అన్నా, దేని గురించి అన్నా ఒక పర్స్పెక్టివ్ తీసుకొచ్చి నేను బైబిల్లో ఫిట్ చేయను. నేను ఏం చేస్తాను అంటే బైబిల్ ఏం చెప్తుంది, సో నా థాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, నా థాట్స్ కి సోర్స్ ఏంటి. సద్గురు చెప్పింది కరెక్ట్ అని నేను బైబిల్ నుంచి కూడా చెప్పొచ్చు, కానీ నా బేసిస్ ఏంటి, సద్గురు మాట. కానీ నేను ఎట్లా ఆలోచన చేయాలి, నా థాట్స్ కి బేసిస్ సద్గురు కాదు, నా థాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ థాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎగ్జామిన్ చేసుకోవాలా. అందుకే డేవిడ్ ప్రేయర్ చేస్తాడు కదా, లార్డ్ సర్చ్ మీ అండ్ నో మై థాట్స్, ఓ లార్డ్. అంటే ఆ లైఫ్ స్టైల్ కింద రావాలి. అంటే ఫస్ట్ మనం అద్దంలో చూసుకున్నట్టు మన థాట్స్ ఏంటి అనేది మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. కరెక్ట్ ట్రూత్, ఎగ్జాక్ట్లీ. అయితే అద్దంలో చూసుకున్న వెంటనే ఎక్కడన్నా పొరపాటు ఉందంటే ఏం చేస్తాం, సరి చేసుకుంటాం. సో ఎగ్జాక్ట్లీ రెండోది మనం అదే చేయాలి, ఏంటంటే ఈ ఆలోచన కరెక్ట్ కాదు. ఎందుకు? బికాస్ ద బైబిల్ డజంట్ సే దట్. ఎగ్జాక్ట్లీ, దట్స్ ద పాయింట్. దట్స్ ద హోల్ పాయింట్. నా ఆలోచన ఎందుకు కరెక్ట్ కాదంటే బైబిల్ గ్రంథం నా ఆలోచన షేప్ చేయాలి. బైబిల్ గ్రంథం నా వరల్డ్ వ్యూ కి సెంటర్ అయి ఉండాలి. కరెక్ట్. సో ఇఫ్ దేర్ ఇస్ ఎనీబడి అరౌండ్ us కరెక్ట్ who are telling us so many things, but if they are all lies, correct, we should still reject them. ఎందుకు లైస్ అవి? ఎందుకంటే they are contradicting the truth. yes, okay, so truth అనేది తెలుసుకున్నప్పుడు we will reject the lies. సో ఖచ్చితంగా లైస్ ని రిజెక్ట్ చేసేటట్టు మనం ఉండాలి. ఎప్పుడు మనం పర్సీవ్ చేసేవన్నీ కూడా ఖచ్చితంగా మనం ఎగ్జామిన్ చేసుకొని we will say no to them. and then we should be renewed. మన మైండ్ థింకింగ్ మారాలి. ఎట్లా మారుతుంది అంటే దేవుని వాక్యం ఎప్పుడైతే మన లోపల ఎంటర్ అవుతుందో, దేవుని వాక్యాన్ని చదివే కొలది, దేవుని వాక్యాన్ని ధ్యానించే కొలది ఖచ్చితంగా ఏది రైట్, ఏది రాంగ్, ఎలా జీవించాలి, ఎలా జీవించొద్దు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడొద్దు, ఈ రీతిగా మనం ఆలోచన చేయడానికి అంటే ఇట్లా నేను ఆలోచించదు అనుకోవడం కాదు, కానీ ఆక్యుపైయింగ్ మళ్ళీ మన మైండ్ ని దేవుడి వాక్యంతో మనం నింపుకోవాలి. ఎగ్జాక్ట్లీ, అంటే ఫిల్లింగ్ అవర్ మైండ్స్ విత్ గాడ్స్ వర్డ్. అంత మాత్రమే కాదు రూత్, వి నీడ్ టు సెట్ అవర్ మైండ్ ఆన్ థింగ్స్ అబౌవ్. ఓకే, ఉట్టి ఎర్త్లీగానే ఎప్పుడు థింక్ చేయడం కాదు, కానీ పరలోక సంబంధమైన ఆలోచనలు దేవా నాకు దయచేయని వి నీడ్ టు ప్రే అండ్ డిపెండ్ ఆన్ గాడ్. ప్లీజ్ హెల్ప్ మీ టు ఫిక్స్ మై ఐస్ ఆన్ యూ. సో ఇట్లా మనం ప్రేయర్ఫుల్ గా అండ్ వి డిపెండ్ ఆన్ ద లార్డ్, మన థింకింగ్ మారుతుంది, మన ఆలోచన విధానం అనేది కూడా డెఫినెట్లీ మారి, అండ్ వీ విల్ బీ ఏబుల్ టు లివ్ అవర్ లైఫ్స్ ఇన్ సచ్ ఎ వే దట్ విల్ గ్లోరిఫై గాడ్. ఎందుకంటే వీ విల్ బీ ఏబుల్ టు లవ్ ద లార్డ్ విత్ ఆల్ అవర్ మైండ్ అండ్ వీ విల్ బీ ఏబుల్ టు ప్లీజ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. సో ఈరోజు మన ఫోకస్ ఓన్లీ బిహేవియర్, ఓన్లీ హ్యాబిట్ చేంజ్, ఎస్ ఇంపార్టెంట్, కానీ దానికంటే రూట్ గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే నా థాట్స్ మార్చవా దేవా, ఆలోచన మార్చు, నా వరల్డ్ వ్యూ మార్చు. ఇవన్నీ ప్రార్థన ద్వారా, దేవుని వాక్యంలో మనం ఎదగడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకనే కదా శామ్ పాల్ కూడా, అంటే ఒకవేళ ఎనీ చిన్న బేసిక్ థింగ్ తీసుకున్నా కూడా వెన్ యూ డూ సంథింగ్ యూ డోంట్ డూ ఇట్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్ అంబిషన్ ఆర్ కన్సీట్తో కాకుండా, అంటే ప్రతి చిన్నది మనం ఏమి చేసినా కూడా దాని వెనకాల ఒక థాట్ ఉంది, ఒక మోటివ్ ఉంది మనకి. సో అవన్నీ కూడా దేవుని వాక్యానికి అలైన్ అయితేనే, వెన్ ఇట్ అలైన్స్ విత్ ద ట్రూత్ ఓన్లీ ఇట్ ఈస్ acceptable to God, otherwise it's not. That is so wonderful. As I always say, thoughts are actions to the Lord. మన ఆలోచనలు దేవునికి క్రియలు, కాబట్టి we need to be careful about our thinking. సో మార్టిన్ లూథర్ ఈ విధంగా అంటూ ఉంటాడు కదా, you can't stop the birds from flying over your head. తల చుట్టూ తిరుగుతాయంటే అవి తిరుగుతూనే ఉంటాయి, but you can stop them from building a nest over your head. That is so true. తలపైన ఒక గూడు కట్టకుండా చూసుకోవాలి. సో థాట్స్, నెగిటివ్ థాట్స్ రావా, వేరే విధమైన ఐడియాలజీస్ మన మైండ్లోకి ఎంటర్ అవ్వవా అంటే అవుతుండొచ్చు, కానీ అవి ఒక నెస్ట్ కట్టకుండా, అవి మన జీవితాన్ని ప్రభావితం చేయకుండా ఉన్నట్లుగా మనం ఎప్పుడు ప్రార్థనాపూర్వకంగా వాక్యం ద్వారా మన మనసు నింపుకున్నప్పుడు ఖచ్చితంగా వీ కెన్ టేక్ ఎవ్రీ థాట్ క్యాప్టివ్ and bring it under
ఒబీడియన్స్ టు క్రైస్ట్. వాట్ అ వండర్ఫుల్ థింగ్ సామ్. నిజంగా చిన్నప్పుడు ఇగ్నరెంట్ గా ఉన్న విషయాలు పెద్దగా అయినాక అవి ట్రూత్ అని తెలుసుకున్నప్పుడు ఎంత రిలీఫ్ ఇస్తాయో, అట్లనే మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎన్ని విషయాల్ని మనం బై డిఫాల్ట్ గా ఇది కరెక్ట్, నేను అనుకునిందే కరెక్ట్, ఇది ఏం రాంగ్ లేదు అని అట్లా మస్తు సామ్ దునియా ఉంటే మనకు. కానీ బట్ టుడే వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్ దట్ మన మైండ్ లో ఉన్న థాట్స్ ఏం కాదులే ఇది చిన్నదే అని అనుకోవడానికి లేదు. ప్రతిదీ కూడా దే నీడ్ టు బి అలైన్డ్ విత్ ద ట్రూత్. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏ థాట్ ఉన్నప్పటికీ, ఎనీ హై ఫిలాసఫీ, ఎనీ వరల్డ్ ఫేమస్ వ్యూ, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అలైన్ విత్ ద స్క్రిప్చర్, అది మనం రిజెక్ట్ చేయాలి. దేవుడు వాక్య సత్యానికే మనము విధేయత చూపేయాలని. నిజంగా దిస్ సచ్ అ వండర్ఫుల్ థింగ్. వీ నీడ్ టు మైండ్ అవర్ మైండ్స్ అని నేర్చుకున్నాం. ఇన్ని విషయాలు విన్నాం కదా ఫ్రెండ్స్, మనం అందరం అనుకోవచ్చు నా ఆలోచనలు ఎవరు వినట్లేదు కదా, దిస్ ఇస్ టు మై సెల్ఫ్ అని అనుకోవచ్చు. బట్ అవర్ థాట్స్ ఆర్ లైక్ వర్డ్స్ టు క్రైస్ట్. హీ హియర్స్ దెమ్. ఆయన అన్ని కూడా మన ఆలోచనలు వినేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన దగ్గర సిగ్గుపడనక్కర్లేని వరంగా ఉండాలి అని అంటే we need to bring our thoughts in alignment with God's word. That is when we can be obedient children of God. So let us be the clay that is being molded by God's word and not by the world and people around us. Shall we close with a word of prayer, sir? పరిశుద్ధ ప్రభువా, దయగల తండ్రి, అనేక సార్లు మా ఆలోచనలు నీకు వ్యతిరేకంగా ఉంటా ఉన్నాయి. కానీ ప్రభువా, నీ వాక్యం ద్వారా మనం వెలిగింపబడినప్పుడు నీవు మా జీవితాన్ని మారుస్తున్న కొలది మా ఆలోచనల విధానం మారుటకు కృప చూపించండి. ఈ వాక్యమే మా జీవితాలని ప్రభావితం చేసి వాక్యానుసారంగా మేము ఆలోచన చేయటప్పుడు మేము మాకు కృప చూపించండి. ఈ ఎపిసోడ్ ద్వారా అనేక దీవెన పొందుట కృప చూపించండి. మాటలు మా అందరి దీవెనకరంగా చేసి నడిపిస్తారని వచ్చి Amen. Thank you so much for joining in, friends. Until we see you again, God be with you all. Bye, everybody. Bye.